పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలాగనిపిస్తుంది? ఇంకా నా భాషలో చెప్పాలంటే ఒక కవిని నేను. ఒక దివిని భువిని రవిని అనంత సిరి సృష్టించిన దివిని భువిని రవిని అనంత సిరిని సృష్టించిన ఒక మేధావి గెలిచాడనిపిస్తుంది. నిజమైన ప్రజానాయకుడు గెలిచాడనిపిస్తుంది. ఎందుకంటే ఎవడకాడే రాజకీయ రౌడీ విజయాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ నుంచి ఇలా దోసుకుంటూ ఇంకా 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 ఎదగాలనే తపంతో వచ్చిన వాళ్ళే తప్ప సినిమా ఫీల్డ్లో కూడా ఆయన లైఫ్ని చూసా నేను. ప్రజాసేవ చేయడానికి వచ్చాడు నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. సో పిఠాపురంలో ఎలాంటి డెవలప్ జరిగిద్ది అనుకుంటున్నారు? 100% పిఠాపురాన్ని ఒక పట్టణంగా చేసి తీరుతాడు. ఇది సో అంటే ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినాయి అనుకోవాలి గెలిచారు? ఆల్రెడీ చేస్తున్నాడు. కొంత ల్యాండ్ ఒక మారుమూల ప్రాంతంలో కొన్నాడు ఆయన. ఆ ఏరియా అంతా డెవలప్ చేసే ప్లాన్లో ఉన్నాడు. అలాగే పిఠాపురానికి ఒక అది ఇలా అలా అని చెప్పలేము. మహర్దశ పిఠాపురం చేసుకున్న పుణ్యం. ఒకప్పుడు పుణ్యక్షేత్రం. ఈరోజు పవన్ కళ్యాణ్ కారణంగా ఆ పిఠాపురం ప్రాంత ప్రజలందరూ కూడా పుణ్యం చేసుకున్నట్టే. ఈ 40 రోజుల పరిపాలన ఎలాగనిపించింది? చాలా చాలా బాగా. ఎందుకంటే పింఛను ఈ రోజు వరకు కూడా తెలంగాణలో రావట్లా. పెంచామన్నారు కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెంచారు. గతం పింఛను ఇది కూడా కలిపి వేశాడు జనాలకి. ఆల్రెడీ ప్రతి మినిస్టర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది కదా, సో పార్టీ మీద ఎలాంటి ఫోకస్ పెట్టారనుకో? బాగా. ఇంతకు ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఈసారి మాత్రం చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జన సైకిళ్ళు కానీ వీర మహిళలు కానీ అందరూ ఈసారి ఎందుకంటే ఇంకా ఎప్పుడు లేనంతగా క్రియాశీలక సభ్యత్వం నమోదు అవుతుంది. ఇన్నాళ్ల క్రితం ఉన్న క్రియాశీలక సభ్యత్వం ఈ 2-3 రోజుల్లో దాన్ని క్రాస్ చేసేసింది. ఆ రేంజ్లో ఉంది.